ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. వీరిద్దరూ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందిస్తూ తాజాగా మరో లేఖ రాశారు. ఈ సందర్భంగా డియర్ బ్రదర్ కేజ్రీవాల్, మీకు తీహార్ క్లబ్కు స్వాగతం పలుకుతున్నా అని రాసుకొచ్చాడు. దీంతో సుకేష్ లేఖ హాట్ టాపిక్గా మారింది. ఆలస్యమైన చివరికి నిజమే గెలుస్తుంది. బాస్ ఆఫ్ తీహార్ క్లబ్కు కేజ్రీవాల్కు స్వాగతం పలుకుతున్నా అని సుకేష్ అన్నారు. ఖట్టర్, ఇమాండర్ అనే డ్రామాలకు ముగింపు పడింది. కేజ్రీవాల్ చేసిన అవినీతి మొత్తం బయటపడుతుంది. ఢిల్లీ సీఎంగా ఆయన మొత్తం 10 కుంభకోణాలు చేశారు. 4 కుంభకోణాలకు తానే సాక్షిగా ఉన్నానని చెప్పాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రారంభమేనని, త్వరలోనే అప్రూవర్గా మారి నిజాలన్నీ బయటపెడతారని చెప్పుకొచ్చారు. 3 వ్యక్తులు కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ జైలులో ఉండటం తనకు ఆనందంగా ఉందంటూ సుకేష్ లేఖలో రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా కవిత అరెస్ట్ అయిన తర్వాత కూడా సుకేష్ జైలు నుంచి లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో కవితపై సెటార్లు వేస్తూ తీహార్ జైలు కౌంట్డౌన్ మీకు ప్రారంభమైంది. త్వరలో తీహార్ జైలు క్లబ్లో సభ్యులు కాబోతున్నారని రాసుకొచ్చాడు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచుకున్న అక్రమ సంపాదనంతా బయటపడుతుంది. వాట్సాప్ చాటింగ్, కాల్స్ పై దర్యాప్తు జరుగుతుంది. అరవింద్ కేజ్రీవాల్ను కాపాడే ప్రయత్నం చేయొద్దని చెప్పుకొచ్చాడు. అందరికీ తీహార్ జైల్లో స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తుంటానని పేర్కొన్నాడు. మరోవైపు కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 12:30 తర్వాత ఆమెను రౌస్ రెవెన్యూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.